గల్ఫ్ కంట్రీ కొత్తగా వచ్చిన ఆడవాళ్ళు సరైన అవగాహన లేక, భాష రాక, చట్టాలు తెలియక ఇక్కడ అరబిక్ వాళ్ళ చేతిలో లైంగిక దాడులకు గురవుతున్నారు. నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు. ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా సున్నితమైంది. గల్ఫ్ కంట్రీలకు వచ్చే ప్రతి మహిళ గల్ఫ్ కంట్రీల్లో జరుగుతున్న ఈ నిజాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇంకా ఈ వీడియో ఉద్దేశము మహిళలను భయపెట్టడానికో లేదంటే వాళ్ళను అవమానించడానికో కాదు. గల్ఫ్ కంట్రీలకు వచ్చే మహిళలు జాగ్రత్త పడతారని నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా మంది మహిళలు కువైట్, ఖతార్, సౌదీ, బెహ్రెయిన్, ఒమాన్ దేశాలకు పేదరికం, అలాగే డబ్బు, ఇంటి బాధ్యతల కారణంగా హౌస్ మేడ్లుగా వెళ్తుంటారు. గల్ఫ్ కంట్రీ కొత్తగా వచ్చిన ఆడవాళ్ళు సరైన అవగాహన లేక, భాష రాక, చట్టాలు తెలియక ఇక్కడ అరబిక్ వాళ్ళ చేతిలో లైంగిక దాడులకు గురవుతున్నారు. అందరూ కాదు కానీ కొంతమంది స్పాన్సర్లు ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళ మీద లైంగిక దాడులు చేయడం, ఇంకా అసభ్యంగా మాట్లాడడం, శారీరకంగా దగ్గరకు రావడం, బెదిరించడం, కొట్టడం, జీతాలు టయానికి ఇవ్వకుండా పోవడం, రూమ్ లోంచి బయటికి రాకుండా తాళం వేయడం వంటి పనులు చేస్తుంటారు. కానీ మహిళలు భయం వల్ల ఉద్యోగం పోతుందని, ఇంకా లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళదే తప్పు చూపించి జైల్లో వేసి దేశానికి పంపిస్తే తమ ఇంటి దగ్గర ఫ్యామిలీలు డబ్బుల విషయంలో సఫర్ అవుతారని చెప్పేసి ఈ విషయాలను మహిళలు బయట పెట్టరు. ఇక్కడ నేను ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. గల్ఫ్ దేశాల్లో అందరూ చెడ్డవాళ్ళు కాదు, అలాగని అందరూ మంచి వాళ్ళు కాదు. కొన్ని కుటుంబాలు మేడ్స్ను చాలా గౌరవంగా చూసుకుంటాయి. ఇంకా చట్టాలు కూడా మేడ్స్కు అనుగుణంగా ఉన్నాయి. కానీ సమస్య ఎక్కడుందంటే ఆడవాళ్ళు కొత్తగా గల్ఫ్ కంట్రీలకు రావడం, ఇక్కడ ఒంటరిగా ఉండడం, పాస్పోర్ట్లు తమ దగ్గర ఉండకపోవడంతో కొంతమంది స్పాన్సర్లు దీన్ని అదునుగా చేసుకొని ఆడవాళ్ళ మీద లైంగిక దాడులకు పాల్పడుతుంటారు. కొత్తగా గల్ఫ్ కంట్రీస్కి మేడ్స్గా వెళ్ళాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. మీరు గల్ఫ్ కంట్రీలకు వెళ్లే ముందు కాంట్రాక్ట్ కాపీ దగ్గర పెట్టుకోండి. ఇంకా ఎంబసీ నెంబర్ మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ స్పాన్సర్ కనుక మీ పాస్పోర్ట్ అడిగితే ఇవ్వడానికి నిరాకరించండి. ఏదైనా సమస్య వస్తే వెంటనే ఇంటి దగ్గర ఉన్న మీ కుటుంబ సభ్యులకు తెలియజేయండి. ఇంకా భయపడొద్దు. ఇక్కడ చట్టాలు ఒకసారి కాకుంటే ఒకసారైనా మనకు అనుకూలంగా ఉంటాయి. మన సమాజంలో ఒక మహిళపై ఏదైనా జరిగితే ఆమెదే తప్పంటారు, ఇంకా నోరు మూసుకోమంటారు. ముందు ఇది మారాలి. బాధితురాలది తప్పు కాదు, నేరం చేసేవాడిది తప్పు. మన మహిళలతో సురక్షితంగా పనులు చేయించుకోవడం అక్కడ అరబిక్ వాళ్ళది బాధ్యత. కానీ వాళ్ళు ఆ మాట మర్చి కొంతమంది లుచ్చానా కొడుకులు ఆడవాళ్ళ మీద లైంగిక దాడులు చేస్తుంటారు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. ఇంకా వీడియోను మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు కనుక షేర్ చేస్తే ఒక మహిళను కాపాడిన వారు అవుతారు. ఇంకా మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ ఒక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే. గల్ఫ్కి వెళ్ళే ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండండి.